విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, విజయవాడ. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం, ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007172. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదండి? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నాం, ఎంతో తృప్తిని అనుభవిస్తూ ఉన్నాం. పాడైపోయిన మరి మన బ్రతుకులు ఈ రోజున దేవుని మాటల ద్వారా బాగుపడ్డాయి, మన చరిత్రలు మార్చబడ్డాయి. మరి చూడండి, దేవుని మాటలు మన జీవితంలో ఎంత ప్రభావితం చేస్తున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుని మాటలను అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? మరి ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మనందరితో ప్రభు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, అద్భుతంగా ప్రభు మాట్లాడుతుండగా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను రిసీవ్ చేసుకుందాం. ఎవరైతే ప్రభుని గణపరుస్తారో వారిని ప్రభు గణపరిచే దేవుడై ఉన్నారు. గణపరుస్తున్నారా? లేకపోతే ఇష్టానుసారమైన జీవితం, వ్యర్థమైన జీవితం, ఎలా పడితే అలా మాట్లాడడం కదండి. ఏదో నామకార్థ క్రైస్తవుడిగా ఉంటున్నావు, కానీ ప్రభు శక్తిని ఆశ్రయించని వాడిగా ఉంటున్నావు. నీవే వ్యతిరేకంగా ఉంటే నీ ద్వారా మరి ఎలా ప్రభుని అనేకులు తెలుసుకుంటారు? అవునా కాదా అండి? మనమే వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ, వ్యతిరేకమైన పనులు చేస్తూ, దేవునికి ఏవి ఇష్టమో అవి చేయకుండా ఆయనకు అయిష్టమైన పనులను చేస్తూ దేవుని గణపరచని వారిగా ఉంటున్నాం. మరి చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ, వ్యతిరేకమైన తలంపులతో ఉంటే ప్రభు ఎన్నటికి కూడా మన జీవితంలో మరి మనల్ని ఫలించే వారిగా ఉంచరు. ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో మనం అసంతృప్తిని మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాం. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అన్నట్లుగా జీవితం ఉంటుందండి. చాలామందికి అర్థం కాదు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ భయంకరమైన శోధన అంటే చూడండి, అవన్నీ కొని తెచ్చుకునే శోధనలు, అవన్నీ కూడా స్వతహాగా ప్రభుకి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ, వ్యతిరేకమైన స్వభావము కలిగిన వారిగా ఉంటూ మరి ప్రభుని ఆయాసపరుస్తూ, దుఃఖపరుస్తూ ఆ నష్టాన్ని మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఆ భయంకరమైన శ్రమను, శోధను మన జీవితంలో చూస్తూ ఉంటాం. అందుకనే ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని బలముగా పట్టుకుందాం. ఆయనను కనపరిస్తే ప్రభు మనల్ని కనపరిచే దేవుడై ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితిలో కూడా ప్రభు మనల్ని గొప్ప చేయబోతున్నారండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉండగా మన ప్రవర్తనను సరి చేసుకుందాం. ఈ వాగ్దానం ఎందుకు అంటే ఇది నీ జీవితంలో నెరవేర్చడం కొరకే. ఆమేన్. నీ జీవితంలో నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడం కొరకే. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని మాటల్ని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతుండగా మన మనసుని,
మన మాటల్ని, మన తలంపులను, మనం వెళ్తున్న మార్గాలన్నిటిని మార్చుకుంటూ ప్రభుకి అనుకూలంగా జీవిద్దాం. ఎవరైతే ప్రభుకి అనుకూలంగా ఉంటారో వారిని ప్రభు హెచ్చించే దేవుడై ఉన్నారు. చూడండి, మనుషులుగా మనకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వారిని బట్టి మనం చింతిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం కదా. మనిషిగా మనకి ఇంత ఉంటే నిన్ను నన్ను ఆయన స్వహస్తాలతో సృజించిన దేవుడై ఉన్నారు. ఆయన ఇంకెంతలా బాధపడాలి? ప్రభుని ఆయాసపరిచే వారిగా కాదు, దుఃఖపరిచే వారిగా కాదు, చక్కని జీవితాన్ని జీవిస్తూ అన్ని గణపరుస్తూ ముందుకు సాగుతూ మన జీవితాలను మార్చుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవా, ఇదిగోండి ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ఈ చక్కని మాటల్ని నా జీవితంలో అయా, ఇదిగోండి నా జీవితంలో అయా ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా, సహాయం చేయండి. ఇంక నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటాను, సహాయం చేయమని అడుగుదాం. దేవునికి ఒకవేళ వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తే తలంపులు అన్నిటిని కూడా మార్చుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మనం బలపరుస్తున్నారు. అవునయ్యా, నిన్ను గణపరచు వారిని మీరు గణపరిచే దేవుడవై ఉన్నారు. అయా, మా జీవితాల్లో ఎన్నో భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి నుంచి బయటికి రాలేని పరిస్థితులు, అసలు ఎందుకు ఇవన్నీ నా జీవితంలో సంభవిస్తున్నాయని అయా ఆలోచించని వారిగా ఉంటున్నాం. మీకు వ్యతిరేకంగా నడుచుకుంటే, మీకు వ్యతిరేకమైన తలంపులతో ఉంటే మా జీవితం ఎప్పుడు కూడా నష్టాన్ని చూస్తూ ఉంటాం. మా జీవితాలు ఎప్పుడు అలా ఉండద్దయ్యా, మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉండాలి. మా మాటలు, మా చేతలు, మా పనులు, మేము వెళ్తున్న మార్గాలు అన్నీ కూడా మీకు మహిమను తీసుకొచ్చే విధముగా ఉండును గాక. మేము కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్న మీ నామాన్ని మాత్రమే మహిమపరచుదుము గాక. అయా, అలాంటి జ్ఞానాన్ని మాకు దయచండి, నడిపించండి. మా ద్వారా అనేకులు నడిపించేటట్లుగా మా జీవితాలు ఉంట కృప చూపించండి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది తెత్తిపట్టి ప్రార్థిస్తున్నారు, అందరి జీవితంలో అద్భుతం మీరు జరిగించండి. చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక, క్షేమము కలుగును గాక, మంచి ఆరోగ్యాన్ని కలగచేయండి, ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనాథులు ఉన్నారో, విధవరాళ్ళు ఉన్నారో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో అందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ బలమైన కృప, మీ బలమైన సన్నిధి ఉంచండి. గొప్పవారగుదురు గాక. అయా, యవనస్తులు ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు, చక్కని జ్ఞానాన్ని వరకు దయచేయండి, చక్కని చదువుని దయచేయండి. గొప్పవారగుదురు గాక. పిల్లలు గొప్పవారగుదురు గాక, పెద్దవారు గొప్పవారగుదురు గాక. అయా, వృద్ధాప్యంలో ఉంటున్న వారికి మీ తోడు, మీ క్షేమాన్ని కలగచేస్తూ అందరినీ బ్లెస్ చేయమని ఉదయకాల సమయంలో అందరిపైన మీ కృప ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైనను గాక. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ చక్కని మాటలు అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమెన్.